రోజున అర్జున్ రెడ్డికి కిరణ్ కుమార్ వాట్సాప్ కాల్ చేశారంట. కాల్ డేటా ఆధారంగా అనుమానితుల్ని ఇప్పుడు పోలీసులు ప్రశ్నించారు. అప్రూవర్గా మారిన దస్తగిరిని సైతం ప్రభావితం చేసేందుకు భరత్ కుమార్ యాదవ్, ఆయన తమ్ముడు మహేంద్ర కుమార్ యాదవ్, అర్జున్ రెడ్డి ఈ ముగ్గురు ప్రయత్నం చేశారట. 2019 మార్చి 15న పులివెందుల ఇంట్లో అనుమానాస్పద రీతిలో వివేక మరణించారు. ముందుగా గుండెపోటు అని బంధువులు ప్రచారం చేయగా ఆ తర్వాత పోలీసులు ఇది పక్కాగా హత్య అన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. సో వివేక హత్య కేసులో మరొక బిగ్ అప్డేట్ అనుకోవాలి ఇది. సో దాంట్లో ఎవరెవరి హస్తం ఉంది ఏంటి అనే కోణాల్లో సిబిఐ కొన్నేళ్లుగా విచారణ జరుపుతూనే ఉంది. 2019లో ఆయన మరణం జరిగిన తర్వాత అప్పుడు సిట్ వేయడం, ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడం, మళ్ళీ అది సిబిఐకి ట్రాన్స్ఫర్ అవ్వడం, సిబిఐ కూడా పలువురిని విచారించడం, సిబిఐ విచారణలో కీలక విషయాలు బయట రావడం, అప్రూవర్గా మారిపోవడం మరికొంతమంది, ఇలా వరుస క్రమంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరొక బిగ్ విచారణ జరిగిన దాంట్లో సునీల్ యాదవ్, తర్వాత భరత్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్, అర్జున్ రెడ్డి కిరణ్ కుమార్ యాదవ్కి వాట్సాప్లో కాల్ చేసినట్టుగా, సో అటు దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా, ఇలా కీలక ఆధారాలను వాళ్ళ ముందు నుంచి మళ్ళీ విచారించినట్టు తెలుస్తోంది. అసలు ఇన్ డీటెయిల్డ్గా ఎటువంటి విచారణ కొనసాగుతున్నాయి, అసలు ఈ కేసులో ఉన్నటువంటి పురోగతి ఏంటి, మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, సో ఈ కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఇప్పటివరకు విచారణలో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, సో సిబిఐ చేతిలో ఉన్నటువంటి వివేక హత్య కేసు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వీరిని విచారించడం వల్ల ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? మనోజ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 2 నెలల తర్వాత మరోమారు సిబిఐ అధికారులు పులివెందులకు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా